ప్రియమైన వర్లరా, మరొకసారి ప్రభు దగ్గరికి ఆయన మాటలు వినటానికి మనం రావడానికి ఆయనే అవకాశం ఇచ్చారు. చక్కగా మొదటి వర్తమానం అయిపోయింది, బల కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మరలా ఇంకొక మారు ఆయన వద్ద నేర్చుకోవటానికి, ఈరోజు వర్తమానాన్ని పూర్తి చేసుకోవడానికి మనం ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకున్నాం కనుక చక్కగా కొన్ని మాటలు నేర్చుకుందాం. మొదటి వర్తమానంలో మనం ఏం నేర్చుకున్నాము అంటే, యేసుక్రీస్తు యొక్క మానవత్వం గురించి, దైవత్వం గురించి ఒక భాగం. అవునా? మొదటి భాగంలో ఏం నేర్చుకున్నాం? ఆయన ఆకలి కొని ఉన్నాడని, అయినప్పటికీ అనేక మందికి ఆకలి తీర్చాడని. అవునా? మొదటి మానవ రీతిగా ఆకలి మీద ఉన్నాడు, కానీ దేవుని మాదిరిగా వేల మందికి భోజనాలు పెట్టాడు. అవునా? అలాగే వేల మందికి కావలసినవన్నీ, స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, మహత్కారాలు కానీ. రెండవది, ఇలాంటి బాగోదే, మళ్ళీ ఇలా అన్నాం, అనేక మందికి ఆయనే దప్పికొన్నాడు, ఆయనే దాహం కొన్నాడు. ఆకలి పనిచేస్తున్నప్పుడు ఆకలి అవుతుంటుంది, దాహం వస్తుంటుంది, కానీ తానే జీవజలపు ఊటగా మనందరికీ సిద్ధపరిచాడు జీవజలాన్ని తన మరణం ద్వారా, తన రక్తం ద్వారా. రైట్. మూడవది, ఆయనే అలసిపోయాడు మానవ రీతిగా ప్రయాణాలు చేసి ఉపవాసాలు ఉంటాడు. మనలాగా పేకల దాకా తినే అలవాటు లేదుగా ఆయనకి. ఎక్కడెక్కడ సుష్టిగా భోజనం చేశాడని ఎక్కడ రాయపడలా. భోజనం తింటుంటే ఆయన తింటున్నాడు, దయ్యం పట్టిన వాడు అది ఇదని మనుషులు అన్నారే కానీ మనం తిన్నట్టుగా అయిపోద్దేమో, లేదా రేపటికి ఉండదేమో, ఇప్పుడు తిన్నదే మనకు మిగిలిద్ది అని అట్లా ఏం లేదు. ఆయన ప్రవర్తన ఎక్కడ అలా లేదు. అలసిపోయి ఉన్నాడు, కానీ అనేక మందికి ఏం చెప్పాడు? విశ్రాంతినిస్తాను రండి అన్నాడు. ఆయన విశ్రాంతి తీసుకోవలసిన వాడు మనకి విశ్రాంతినిస్తారని పిలిచాడు. ఆయన రారాజు అయ్యుండి మనుషుల రీతిగా, మానవ రీతిగా ప్రభుత్వానికి లోబడ్డాడు. ఆయనే ప్రభువు అయ్యుండి ప్రభుత్వ అధికారానికి లోబడి పన్ను కట్టాడు. ఇది క్లియర్ కదా మొదటి వర్తమానంలో. ఇప్పుడు దాని రెండవ భాగాన్ని కొనసాగింపుగా ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం. ముందుగా మనం బైబిల్లోంచి ఒక మంచి వచనాన్ని చదువుకొని, మళ్ళా మంచి వచనం అంటున్నారు అని అంటారు మాకండి. నేను అలవాటు కొద్దీ అన్నాను, బైబిల్లో ఉన్నదంతా చెడేమీ లేదు. మానవ నేత్రానికి, మానవ బుర్రకి, లోకం అంగీకరించిన లోకానికి అది చెడుగా కనపడుతుంది, కానీ బైబిల్లో ఉన్నదంతా మంచి, మనల్ని మంచివారుగా చేర్చటానికి, తీర్చటానికి, సరిదిద్దటానికి రాయబడిన మంచి మాటలు అవి. అందులోంచి ఒక మాట నేర్చుకుందాం. ఒకసారి మీరు మార్కు సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 42 వరకు ఉంటే ఇక్కడ ఒక మాట, వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకునడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చెను. అలాగే 14 నుంచి మొదలు పెట్టారు, 22 నుంచి 42 వరకు వచ్చేసి మధ్యలో ఒకసారి 36 లేదా 32 చదవండి ఫస్ట్. వారు గెత్సెమనే అనబడిన చోటును వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విశ్రాంతి నొందుటకును మిగుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, చాలు 36వ వచనం చదవండి. తన యొద్ద నుండి తొలగిపోమని ప్రార్థించచ్చు, నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. ఈ సందర్భంలో మనకి వినపడుతున్న సంగతి ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. మనిషికి ప్రార్థన అవసరం కదా, మానవునికి ప్రార్థన అవసరం కదా. మీరు ఒకసారి ఇప్పుడు మార్కు సువార్తలోకి వెళ్ళి ఒక్కసారి మొదటి అధ్యాయంలోకి వెళ్ళి వస్తారు. అలాగ ఒక్కసారి 4 పేజీలు వెనక్కి వెళితే 1వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉందండి. అయినా ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మానవ మాతృనిగా తన అలవాటు, ఇందాక మనం మొదటి మెసేజ్లో మాట్లాడుకున్నట్టు, రారాజు అయ్యుండి, మహారాజు అయ్యుండి, సృష్టికర్త అయ్యుండి, సకల సృష్టిని సృష్టించిన వాడయ్యుండి, అసలు ఆయనకి ప్రార్థన దేనికండి? మనిషికి ప్రార్థన ఎంత అవసరమో తను చేసి చూపిస్తూ ఉన్నారు, మనకి బుద్ధి రావాలని. అస్సలు ప్రార్థన అంటే మోకాళ్ళు అంగం మనకి.
తలొంగదు. ఏంటిది? అస్సలు వంగదు. ఒకవేళ తలంచుతామేమో పాస్టర్ గారికి భయపడి, ఒకవేళ మోకాళ్ళేస్తామో వాళ్ళకి వీళ్ళకి భయపడి, కానీ హృదయాన్ని వంచం అస్సలు. అంతటోళ్ళం మనం. కానీ అంతటోడు, మీకు అర్థమవుతుందా? అంతటి వాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలనంతటి వాడు మానవదేహంలోకి వస్తే ప్రారంభంలో పరిచర్య చేయడానికి, సమీప గ్రామాలు తిరగడానికి ప్రతి దినము ప్రతి రాత్రి సాయంకాలం మీద ఎక్కడికి వెళ్ళేవాడట? ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడట. చనిపోయే ముందు కూడా తన శరీరాన్ని తెల్లారితే ఎంత భయంకరమైన శోధన ఉందో, ఎంత భయంకరమైన హింస అనుభవిస్తుందో, అనుభవించబోతోందో తన శరీరం. ఇవన్నీ తెలిసిన వాడే కూడా ప్రార్థనలోనే గడుపుతున్నాడు, శక్తిని పొందుకోవటానికి, బలాన్ని పొందుకోవడానికి. ఎందుకో తెలుసా? ఈరోజు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మన ప్రార్థన ఆలకించటానికి తను ప్రార్థన చేశాడు తెలుసా? మానవత్వం, మనిషిగా ప్రార్థన చేస్తూ బ్రతికాడు ఆయన. దేవునిగా ఈరోజు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. తెలుసా తేడా మీకు? ఈరోజు మన ప్రార్థన ఆలకించువాడంతా మనం పాటలు పాడుతూ ఉంటాం కదా, ప్రార్థన ఆలకించువాడా, మా మనవి మా మొరలు ఆలకించువాడా, మాకు సమాధానం ఇచ్చేవాడా అని పాటలు పాడుకుంటాం కదా, బోలుడు వాక్యాలు చెప్పుకుంటాం కదా. మరి వీటన్నిటికీ ఎలా కారణభూతుడైనాడు, ఎలా అధికారం సంపాదించుకున్నవాడు అంటే, భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు, మానవత్వంతో ఉన్నప్పుడు, మానవ తత్వంతో ఉన్నప్పుడు, ఆ తత్వంలో ప్రార్థన అనేది ఒక ప్రధాన భాగమైంది. ఈరోజు మనకి ప్రార్థన ప్రధాన భాగం కాదు. తినేస్తామంతే, పళ్ళల్లోకి రాగానే క్షణం కూడా ఆలోచించాం. కుక్క ఒక్క నిమిషం ఆలోచిస్తుందేమో, మనం ఒక్క నిమిషం కూడా కదా, ఒక్క సెకండ్ కూడా ఆలోచించాం. టకమ్మని తీసేసుకుంటూ గుడ్డుకు భలే మింగేస్తాం. అసలు ఏది? క్రైస్తవంలో ఉన్నవాళ్ళమే. అయ్యా, ఈ ఆహారం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు, తినేటప్పుడు గొంతు పట్టుకొని ఇవ్వకుండా చేయి. ఈ ఆహారం ఇచ్చినందుకే నీకు థ్యాంక్స్, ఈ ఇచ్చిన ఆహారాన్ని తినటానికి నన్ను బ్రతికించినందుకు థ్యాంక్స్ రాదు మనకి. చాలామందికి అసలు నోట్లో ఎన్ని ఊరుతాయో నీళ్ళు, ఆ నోట్లు ఊరి నీళ్లతో ఒక వంట చేయొచ్చు, అన్ని నోళ్ళు ఊరుతాయి కొంతమందికి. అయితే ఇంకా ఆగలేరు క్షణం కూడా. ఆయనకు ప్రార్థన ఎక్కడ? ఒక చిన్న విషయమే చెప్పా, ఇంకా 100 చెప్తా. చిన్నది విషయమే చెప్పా, కానీ ఆయన ప్రతి దానికి, మరణానికి వెళ్ళబోయేటప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అబ్బా, పరిచర్య చేయడానికి ప్రార్థన చేస్తున్నాడు. అబ్బా, ఒకటో వచ్చే మనం అదే కదా చదువుకున్న, సమీప గ్రామాల్లో ప్రార్థన చేసేవాడట. రండి వెళ్దాం, 36, 37, 38 వచ్చిన అదే పిలుస్తాడు అందరినీ. సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళ్ళదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో రెండురా ప్రార్థన చేస్తుందని పిలవాల. ఆయన వ్యక్తిగతంగా తండ్రితో ప్రార్థన చేశాడు 35వ వచనంలో. ప్రార్థన చేసుకొని వచ్చాక, పైగా ఆ ప్రార్థన చేసినప్పుడు ఏంటి టైం ఏంటి తెలుసా? ఇంకను పెందలకడనే లేచి, ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి. మనం తెల్లారితే గాని బాగా బారెడు పొద్దుకితే కానీ మనకిక్కిన కిక్కు తగ్గదు. ఏమొస్తుంది? ఏం కిక్కు? నిద్ర మొత్తు. బరీగా తింటాం కదా పీకల దాకా, అదంతా లోపల చేరి గుద్దుకొని తన్నుకొని తెల్లవారుజాముకో మొదలు పెట్టిద్ది అరగటం. ఎందుకంటే ముందు ప్లేస్ కావాలి కదా, ప్లేస్ వేయలేనంతగా తినేస్తాం కదా. అందుకని వాటికి అరగటానికి, జీర్ణక్రియ జరగడానికి పెద్ద ప్రేగులోకి వెళ్ళాలంటేనే 4-5 గంటలు పట్టుద్ది. అందుకని నిద్ర పట్టక అర్ధరాత్రి దాకా తన్నుకుంటూ ఉంటాం. మితంగా తిన్నవాడు సుఖంగా నిద్రపోతాడు, అమితంగా తిన్నవాడు అర్ధరాత్రి దాటిన దాకా తన్నుకుంటాడు నిద్ర పట్టక. ఈ ఆహారం పెద్ద ప్రేగుల్లోకి వచ్చి అప్పుడు ఆ జరగటం మొదలు పెట్టేటప్పటికి తెల్లవారుజాము అవుద్ది. అప్పుడు మనకి బాధ తగ్గి, ఆయాసం తగ్గి నిద్రపోతాం. బారెడు పొద్దుగా లేస్తాం. ఎందుకు ఈ వివరణ అంటే, ఆయన మనిషిగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే, ఇంకా చాలా రాత్రిగా ఉన్నప్పుడే నిద్రలేచాడంటే, ప్రార్థన కొరకు ఆహారం కంటే కూడా, నిద్ర కంటే కూడా తండ్రితో మాట్లాడుకోవడమే కదా ప్రార్థన. ఆ ప్రార్థన ఆయనకు అమిత ఇష్టమైంది కనుక తెల్లవారక ముందే నేను చెప్తున్నాను, అక్కడ ఉన్న మాట అది. పెందలకడనే అన్న కాడ ఎంత పెందలకడ? చాలా చీకటి ఉండగానే. ఈరోజు మనకు పనులుంటే లేస్తాం, ప్రయాణం ఉంటే లేస్తాం, కానీ ఆయన కేవలం ఏ పని లేదు, ఏ ప్రయాణము లేదు, కేవలం నాన్నతో మాట్లాడుకోవడానికి తెల్లవారుజాము లేచాడు. తెల్లవారుజాము ప్రార్థన ఎంత మంచిదంటారు తెలుసా మేధావులైన పండితులంతా కూడా.
కుటుంబంలో తెల్లవారుజామున మీకు ఒకసారి జాముల ప్రార్థన గురించి చెప్పినట్లు నన్ను గుర్తుందా? ఆ టైమింగ్స్ కనుక మనకు జ్ఞాపకం పెట్టుకుంటే ఏ అమ్మ అలసిపోయినా సరే భయం లేకుండా నిద్రపోదు. ఏ నాన్న కూడా దుప్పటి ముసిగేసి తన్నుకొని పడుకోవడం. వాళ్ళిద్దరూ లెగిస్తే పిల్లలు ఆటోమేటిక్గా లేస్తారు. ప్రభు నేర్పుతున్నాడు, మనిషిగా ఉన్నప్పుడు నాకు ప్రార్థన ఎందుకురా? మీ కొరకేరా, మీకు నేర్పడానికేనా? పనిలో పనిగా మా నాన్నతో నేను మాట్లాడుకోవటం అనే విషయాన్ని నేను చేయకపోతే మీకెలా తెలుస్తుంది? అందుకే నేను చేస్తున్నా మీ కొరకు ప్రార్థన. ఇప్పుడు ఈరోజు మన ప్రార్థనలన్నీ ఆలకించే కెపాసిటీ కలిగిన వాడు అయిపోయాడు. ఒకసారి మీరు యోహాను మొదటి పత్రిక తీస్తారా దయచేసి? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 13, 14 వచనాలు కనుక తీయగలిగితే, మొదటి పత్రిక 5. ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరుగుదు కదా. మార్కు ఒక నిమిషం ఆగండి. మన ప్రార్థన ఆలకిస్తాడని రాయించుకున్నాం కదా. చీకటి ఉండగానే ప్రార్థించాడు. మొదటి ఓకే పొరపడబడ్డాను అక్కడ. మార్కు సువార్త 14వ అధ్యాయం రాశారు. ఆయన ప్రార్థించాడనే విషయం మనకు అర్థమవుతుంది కదా. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఓకే, చాలా చీకటి ఉండగానే ప్రార్థన చేశాడు అనుకున్నాం, ప్రార్థించాడు అనుకున్నాం. ఇప్పుడు ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం కనుక ఒకసారి మనం చూడగలిగితే, మరలా ఇంకొక మాట, ఈ ప్రార్థనతో పాటుగా ఇంకొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11వ కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించును చూడడని చెప్పుకుని వారిలో కొందరు. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఎవరికి అర్థమైంది మీకు? ఎవరికైనా సందర్భం ఏంటో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థమైందా మీకు? ఎవరిది? లాజరు గారి సందర్భం. లాజరు గారి సందర్భంలో లాజరు చనిపోయాడని వాళ్ళకి అర్థమైంది. పిలిచారు, 4 రోజులు దాటిపోయింది, వచ్చాడు. ఇప్పుడు ఒక సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏంటిది చదవండి ఇప్పుడు మీరు. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఈలాగూ ప్రేమించును చూడని చెప్పుకుని వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనివి చావకుండా చేయలేలా అని చెప్పి యేసు మరలా తనలో. ఓకే చాలు. ఇక్కడ కన్నీళ్లు విడిచే సందర్భం. ఇప్పుడు ప్రార్థన గురించి నేను ఇందాక మాట్లాడింది కరెక్టే, నేనే పొరపాటుపడ్డాను. యోహాను సువార్త మరలా చదవండి. యోహాను మొదటి పత్రిక. ప్రార్థించాడనే మాట, మన ప్రార్థన ఎలా ఆలకిస్తాడనే మాట మీకు పరిచయం చేస్తాను. నేను పొరపాటుపడ్డాను ఇందాక. చూడండి ఒకసారి 14వ వచనం చదవండి. 13, 14 కరెక్టే. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించేది. ఈయన తానే తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన మనవుల్ని తండ్రికి వినిపిస్తూ ఉన్నాడు. అది విచిత్రమైతే ఈరోజు ఆయన మన మనవులు ఆలకిస్తాడట. ప్రార్థించిన వాడు, ప్రార్థన చేసిన వాడు ఈరోజు మన ప్రార్థనలు అంగీకరిస్తాడట. ఈరోజు భక్తుడు ధైర్యంగా చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే, మానవునిగా ఉన్నప్పుడు చేసిన పనిని బట్టి దైవతత్వంలోకి ప్రవేశించాడు ఆయన. అందువలన దేవునిగా మన మనవులను ఆలకించే కెపాసిటీని పొందుకున్నాడు. ఏంటట మాట? మన మనవిని ఆయన ఆలకిస్తాడట. ఏంటా విశ్వాసం, ఏంటే ధీమా, ఏంటా ధైర్యం అంటే, మన మనవులు ఆలకిస్తాడట. ఒకప్పుడు బ్రతికి ఉన్నప్పుడు ఆయనే మనుష్య రీతిగా తన మనవిని చెప్పుకున్నాడు, తండ్రి 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 అని. ప్రార్థన పేరు ఇంకొకటి ఏంటి? ప్రార్థనకు ఇంకొక పేరేంటి? మనవి, విజ్ఞాపన. చూడకండి, వదిలేసేయండి. ఈరోజు మన ప్రార్థనలు, మన మనవులు ఆలకిస్తాడట. ఏదా? అదేంటి? ఆయన నువ్వే కదా ప్రార్థన చేసావు, మాకేం పెడతావు ప్రభు అంటే, నేను ప్రార్థన చేయటం మూలంగానే నేను మరలా మీ ప్రార్థనకు జవాబు ఇచ్చడానికి నన్ను సిద్ధపరిచారు అని ప్రార్థన నేర్పారు. ఇప్పుడు కన్నీరు 3వది. ఎన్ని సందర్భం ఇది? 5వది అయిపోయింది అంతేనా ప్రార్థన. ఇప్పుడు 6వ సందర్భం కన్నీరు విడవటం, ఏడవటం, లేదా ఒకరి గురించి విలపించటం మనుష్య రీతిగా. అంటే ప్రేమ ఉంటే బాధ వస్తుంది కదా, ప్రేమ ఉంటే బాధ వస్తుంది, కన్నీరు విడుస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్నాం యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం ఏంటంటే, లాజరు గురించి. లాజరు చనిపోయాడు, వాళ్ళ అక్క చెల్లెళ్ళిద్దరు ఏడుస్తున్నారు, జనం అంతా ఏడుస్తున్న, ప్రభువా నువ్వు ఉంటే బాగుండేది. 11:35 ఏంటట?
యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అంటే కన్నీళ్లు విడేటువంటి ఎప్పుడు వస్తాయి కన్నీళ్లు? బాధ లేదా సంతోషం. ఇప్పుడు లాజరు చనిపోతే బాధ సంతోషమా? బాధ. ప్రేమ ఉంటే వస్తుందా బాధ? లేకపోతే మామూలుగా ఎవరిని పెడితే వాళ్ళకి వస్తుందా ఏంటి? ఏం లేదు. అవునా? మన సొంతంలో జరుపుతూ కూడా తాగి తందనాలాడే సందర్భంలో మనం కదా పేరుకు మాత్రం బాధతో తాగుతున్నాం అన్నాడు. కాదు, మందు అలవాటు కనుక తాగుతాం, అందువల్ల ఏడుస్తాం, ముందు ఎక్కువైపోయి స్పృహ లేక ఏడుస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు, కన్నీళ్లు విడిచాడు, బిడ్డ చనిపోయాడు అంటే కన్నీరు అంటే ఆయనకి భారం ఉంది. మనుష్య రీతిగా రియాక్ట్ అవ్వటం, ప్రతి సందర్భానికి తగినట్టుగా ప్రతిస్పందించడం, అది కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, బాధ అయినా, ఆకలైనా, దప్పికైనా, ఏదైనా సరే ప్రతి సందర్భంలోనూ మనిషిగానే రియాక్ట్ అవుతూ ఉన్నాడు. మనిషిగా ఉన్నాడు గనక మనిషిగానే రియాక్ట్ అవుతూ ఉన్నాడు. ఈరోజు మనం మనుషుల్ని చంపటానికి అలవాటు పడ్డ ఈ ఆలోచనలతో చచ్చిపోతే బాగుంటుందని కోరుకుంటున్నాం గనక, ఆలోచనతో ఉన్నాం గనక నిజంగానే చచ్చిపోతే పెద్దగా బాధ అనిపించట్లా. కృత్రిమంగా ఏడుస్తున్నాం, టెంపరీగా అప్పటికప్పుడు తెచ్చుకొని ఏడుస్తున్నాం. పొగిలి ఏడవటం అంటారే, గుర్తు తెచ్చుకొని ఏడుస్తాం. అది ఎక్కువసేపు ఉండదు. లోపల నిజంగా ప్రేమ ఉంటే కదా, యేసుక్రీస్తు వారికి కుమారుడు చనిపోయినాడు, లాజరు చనిపోయి నిజంగా ప్రేమ ఉంది. మన కొరకు కన్నీళ్లు విడిచాడు ఆ రోజు. ఇప్పుడు మీకు తెలుసా ప్రకటన గ్రంథం ఒకసారి 7వ అధ్యాయము 17వ వచనం తీసి చదవండి. ఆయన క్యాపబిలిటీ ఏంటో. ప్రకటన గ్రంథము 7:17. ప్రకటన గ్రంథము 7:17. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్య బిందువును తుడిచివేయును. ప్రతి బాష్ప బిందువును. బాష్పం అంటే, బాష్ప బిందువులు అంటే ఏంటి? కన్నీరే. కన్నీటికి మరొక పేరు బాష్ప బిందువులు. బాష్ప బిందువులు దుడుస్తాడట ఆయనే ప్రతి ఒక్కరికి. అసలు మన కొరకి విపరీతంగా దుఃఖపడ్డాడట, ఏడ్చాడట, ప్రార్థన చేశాడట, ఉపవాసాలు ఉన్నాడట. అబ్బాబ్బాబ్బా ఎన్ని పనులు చేశాడో. అందులో ఏడుపు ఒకటి ఉందా? కన్నీళ్లు విడుస్తూ. అవునా? కన్నీటితో రాయించాడా? లేదు, అక్కడ రాయించాడు కదా. అంటే నీ కొరకు నా కొరకు కన్నీరు విడిచిన అదే రక్త మాంసాలు కలిగిన దేహంతో ఉన్న ఆయన మరణానికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి దైవతత్వంతో తిరిగి లేచిన తర్వాత మన కన్నీటిని తొడగలిగేంత గొప్పవాడయ్యాడా? మన కన్నీరు తొడగలిగేంత గొప్పవాడయ్యాడంటే తేడా అర్థం కావట్లేదు. ఒకనాడు కన్నీరు విడిచాడు ఆయన, ఈరోజు మన కన్నీటిని దుడుస్తున్నాడు. ఏడమ్మక నాన్న, దుఃఖపడమాక నాన్న. ఎందుకు ఈ భరోసా? నేనే. ఏంటి భరోసా? నేనే. దిగులు పడమాక, నేను ఉన్నానుగా. నా వైపు చూడు. నాకంటే ఎక్కువ బాధలు అనుభవించావా? నాకంటే శ్రమలు అనుభవించావా? లోకాలను కలిగి చేసిన మహాచక్రవర్తిని నాకు ఉండటానికి ఇల్లు లేదు తెలుసా నీకు? నీకన్నా కనీసం 2 గదులు ఇల్లు. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి అలా. ఈ నక్కలు కుక్కలు సాయంత్రం అయితే పొడుగుడానికి ఎక్కడో చోట ఉంది, నాకెక్కడ లేదు. నాకంటే ఎక్కువ కష్టం ఉందా అని మనల్ని ఓదారుస్తూ మన కన్నీరు తొడవటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వు ఇష్టపడితే ఆయన దగ్గరికి వెళ్తే నిన్ను తుడుస్తాడు. ఇదిగో కన్నీటిని తుడిచే ఆయుధం ఇదే వాక్యం. మనకి ధైర్యాన్ని ఇస్తాడు, మనకు భరోసాని ఇస్తాడు, ఏడవకని చెప్తాడు, ఓదార్పునిస్తాడు తన వాక్యం ద్వారా. అర్థమవుతుందా? ఒకనాడు కన్నీటి విడిచిన ఆయన ఈరోజు మన కన్నీటిని తుడిచే సమర్థుడైనాడు. ఇన్ని పనులు చేసిన ఆయన చివరికి ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం? మొదటి చెప్పండి. ఆకలి గురించి నేర్చుకున్నాం. ఆకలితో ఉన్నవాడు 1000 మందికి భోజనం పెట్టాడు. రెండవది దప్పిక కొన్నవాడు జీవజల పోటనిచ్చాడు. అలసట పొందినవాడు మనందరికి విశ్రాంతి ఇస్తానన్నాడు. 4వది రాజు ఉండి కూడా పన్ను కట్టడం నేర్పాడు. మనకి ప్రభు అయి ఉండి ప్రభుత్వానికి లోబట్టడం నేర్పాడు. ప్రార్థన చేస్తూ జీవించిన ఆయన ఈరోజు మన ప్రార్థనకి జవాబునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించడానికి రెడీగా ఉన్నాడు. కన్నీరు విడిచడం మన కొరకు ఒకనాడు, ఈరోజు మన కన్నీటిని దుడిచి మనకి విశ్రాంతిని, ధైర్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్ని చేసిన ఆయన ఎన్ని చేశాడప్పటికి? 6 అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? ఎంత గొప్ప ఆయన ఆ రోజు మనుష్య రీతిగా ఏం చేశారు ఒకసారి మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయము
15వ వచనం కనుక చదివితే, ఇంత చరిత్ర కలిగిన ఆయన, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన ఆయన, అప్పుడు 12 మందిలో ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వచ్చి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇస్తురని వారిని అడిగారు. అందుకు వారు 30 వెండి నాణెములు చూచి వారికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం రైట్. ఇప్పుడు ఏమైందట ఆయన్ని అప్పగించమన్నాడు. అయ్యా మాట్లాడకండి, కూర్చోండి కొద్దిసేపు అట్లా చూడకండి. అనకలేదు. ఎంత కమ్ముడు పోయాడు? 30 వెండి నాణెలు. లోకాలను కలుగ చేసిన చక్రవర్తి ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలు కమ్ముడు పోయాడంటే నోరు మూసుకుని తల ఉంచుకుని వెళ్ళిపోయాడు. ఇంకంతే. 30 వెండి నాణాలు కమ్ముడు పోయినాడు. తెలుసా ఎవరి కోసం? ఆయన కెపాసిటీ అంటే తెలుసా? ఒకసారి మీరు పాత నిబంధనల గ్రంథాలకు వెళ్ళిపోతారు. ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏం మాట ఉందో తెలుసా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఆయన కెపాసిటీ, ఆయన దమ్ము ధైర్యం ఏంటి, ఆయన ఎందుకు నియమించబడ్డాడు, ఆయన ఏంటో. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ఎన్ని పేర్లు ఉన్నాయండి, ఎంత కెపాసిటీ ఉందండి. 1వ అధ్యాయం మత్తయి సువార్త, 1వ అధ్యాయం మత్తయి సువార్త. ఈరోజు రెఫరెన్స్లు ఎక్కిస్తున్నాను, ఏమనుకోకండి. సందర్భం అలాంటిది కనుక ప్రశాంతంగా వెళ్ళిపోదాం ముందుకి. 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుడు తనను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఏంటంటే ఆయన వచ్చింది దేనికట? యేసు అని పేరు పెట్టబడు. ఎందుకు వచ్చాడు ఆయన? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షింపడానికి వచ్చాడట. రక్షించడానికి, మనల్ని సకల మానవాళికి పరిహారం చెల్లించడానికి 30 వెండి నాణాలు కమ్ముడు పోయాడు. తెలుసా మీకు? మనల్ని అమ్మేలా తను అమ్ముడు పోయాడు మన కొరకు. ఏమర్థమవుతుంది మనకే? మనల్ని అమ్మేలేదు ఆయన. ఈరోజు మనం అమ్మేస్తాం. భార్య తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, ఒకరికొకరు అమ్మేస్తాం. బయట అదే జరుగుతుంది. మన పరువును అమ్మేస్తూ ఉన్నాం, మన మర్యాదను అమ్మేస్తూ ఉన్నాం, మన ఆస్తులు అమ్మేస్తూ ఉన్నాం, మన పిల్లలు అమ్మేస్తూ ఉన్నాం. అవసరమైతే మనం బాగుండాలంటే నేను అమ్మి పారేస్తానికి సిద్ధంగా ఉన్నాడు మనిషి. కానీ ఆనాడు ఆయన మనిషి అయ్యుండి తాను అమ్ముడుపోయినాడు. దేవుడయ్యుండి మన పాపాల బదులుగా అమ్ముడుపోయినాడు. ఆయన మన పాపాల నుంచి రక్షించడానికి, విడిపించడానికి ఆయన సరిపోయిన వాడైనాడు. అర్థమవుతుందా? 30 వెండి నాణాలకు అమ్ముడుపోయాడు ఆయన. ఆ అమ్ముడుపోవడం కూడా ఎలా ఉందో తెలుసా? ఎలా వెళ్ళిపోయాడు తెలుసా? ఒకసారి మీరు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం కనుక చదివితే, వధకి ఎటా వెళ్ళాడు తెలుసా? అమ్ముడు పోవడం అంటే ఎక్కడికి వెళ్ళాడేంటి? అతడు నోరు తెరవలేదు. వరకు దేవుడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వారి ఎదురు గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అపొస్తలుల కార్యాల గ్రంథము, చాలమ్మ, అపొస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం. అపొస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం. చదువుతున్న భాగం ఏంటనగా, ఆయన గొర్రెవలె వదకు తేబడును, బొచ్చు కత్తిరించి ఎప్పుడో జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఎప్పుడో యెషయా గ్రంథంలో వ్రాయించిన మాట కొన్ని వందల సంవత్సరాల తర్వాత అపొస్తలుల కార్యాల గ్రంథంలో మరలా దేవుడు పరిశుద్ధాత్మతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడు అంటే వదకు తేబడి గొర్రెలాగంట. బొచ్చు కత్తిరించు వాని దగ్గర తలంచుకుని వెళ్ళిపోద్ది గొర్రె. వధించడానికి తీసుకెళ్ళినా కూడా ఈరోజు ఎన్నో గొర్రెలు వధించబడ్డాయి కదా, అవునా? అయినా కూడా ఇది మనుష్య రీతిగా, మానవుని రీతిగా ఆయన వధించడానికి వెళ్ళిపోయిన గొర్రెలాగా తలంచుకుని ఎదురు తిరగకుండా. తెలుసా, అద్భుతాలు మహత్కారాలు చేసినప్పుడు, దయ్యాలు కూడా గడగడలాడించినప్పుడు అప్పుడు చూపించలేని పౌరుషాన్ని, అప్పుడు చూపించినటువంటి తెగువని, పౌరుషాన్ని ఇప్పుడు చూపించట్లా. మౌనంగా వాళ్ళు వచ్చేసి రాను తీసుకెళ్తామంటే, నేనే వస్తా పదంట్రా బాబు, మీరు నా కొరకు రావడం, నేనే ఆయన అన్నాడు. భయపడిపోయారు. ఆయన ఎదురెళ్ళాడు మరణానికి. వదకు తేబడి గొర్రెలాగా ఎదురెళ్ళాడట. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకసారి మీరు యోహాను సువార్త చదవగలిగితే 10వ అధ్యాయం తీస్తే ఎంత మాట ఉందో తెలుసా? అక్కడ 11వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, 14వ వచనం, 15 కూడా. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణాలను పెట్టుచున్నాను. ఏమండి, గొర్రెలకు మంచి కాపరట. ఈ మాట వినగానే చాలా మందికి నిజమే కదా, గొర్రెలు కోసుకున్నాడు అని చెప్పేసి వేసేస్తున్నాడు ఫోటోలో. చంకలో గొర్రెపిల్ల, ఒక చంకలో వంకీకర్ర, పైన తుండుగుడ్డ. బాబా
ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరాడు. అదేంటి ప్రభా, కాపురం అంటున్నా బాగానే ఉంది, నువ్వే వదకెళ్తున్నావే అంటే, నేను వెళ్తుంది మీ కొరకేరా బాబు, నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్లో నేను వెళ్తున్నా. ఎప్పుడైనా ఆలోచించావా మనం? నువ్వు వెళ్ళాలో వదకే, నేనైతే ఎన్నిసార్లు వెళ్ళాలనో, ఎన్నిసార్లు వెళ్ళాలో, వధించబడాలనో, ఎన్నిసార్లు మరణశిక్ష వేసినా నా పాపను నిష్కృతి లేదు, ప్రాయశ్చిత్తం లేదు. నా బదులు 2000 సంవత్సరాల క్రితం ఆయన వెళ్ళాడు. నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందా? ఆయన వధించలేదు, తలంచుకుని వెళ్ళాడట. మళ్ళీ అహంకరించి గర్వంతో ఏంటంటే ఏం చేస్తారో చూడండి రా అలా లోబడి వెళ్ళాడు ఆయన. పైగా గొర్రెల కాపరట. కాపరిగా ఉండేవాడు వదకెందుకు వెళ్ళాడంటే, నేను చనిపోతే గానీ మీకు కాపరిగా ఉండాలడానికి ఇంకా బాగుంటది, మిమ్మల్ని రక్షించడానికి నేనే మరణానికి వెళ్ళాడు తెలుసా? మీరు యోహాను సువార్త ఒకసారి 5:7 వచ్చిన మనం మృతి గురించి కూడా మాట్లాడుకుందాం, వధ గురించి మాట్లాడుకున్నాంగా, అమ్ముడు పోవడం మాట్లాడుకున్నామా, వదకెళ్ళటం మాట్లాడుకున్నామా? 9వ విషయం మృతి గురించి మాట్లాడుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనం. 19:33. వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూసి, ఏంటి మృతి పొంది ఉండుట చూసి, విన్నారా ఈ మాట? చదివారా? అందరి బైబిల్ అలానే ఉందా? అని చనిపోయాడా? ఇందాక మనం మాట్లాడుకున్నామే 11వ అధ్యాయంలో 33వ వచనం కన్నీళ్లు విడిచాడని చదువుకున్నాం. ఎవరి గురించి? లాజరు గురించి, అవునా? ఇప్పుడు 43, 44 వచనాలు ఒకసారి చదవండి. అదే 11వ అధ్యాయం. ఇప్పుడు నేను చనిపోయాడు ఇక్కడ. లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయేవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకు వచ్చాను, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. చూసే వాళ్ళందరూ గడగడలాడిపోయి ఉంటారు ఆ సందర్భంలో. లాజరు లేచి రా అన్నాడు. ఎట్లాగా? ఆజ్ఞతో. లాజరు, నా మాట వినపడుతుందా? వీలైతే కొంచెం లేచి రాయ అలా. లాజరు లేచి రా. ప్రేత వస్త్రాలు అంటే చచ్చిపోయే వాళ్ళకి కొడతారు కదా. ప్రేత వస్త్రాలు అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? చనిపోయిన వాళ్ళకి బయట గుడ్డ చుడతాం కదా, దాన్ని ప్రేత వస్త్రం అంటారు. ప్రేతము అంటే అర్థం ఏంటంటే చనిపోయిన శరీరము అని, మృతదేహము అని. ఇప్పుడు మృతదేహానికి బట్టలు కట్లు కట్టేసి పడేస్తే ఇప్పుడు ఆయన ఏం చేశాడట? లేచి వచ్చేసాడట. అలాగనే ఇప్పుడు ఈయన కెపాసిటీ ఏంటి? చనిపోయిన వాళ్ళని అప్పుడేనా? ఇప్పుడు కూడానా? అప్పుడే లేపాడండి. ఇప్పుడు అప్పుడే లేపాడు. ఆయన ఎలా వెళ్ళాడు? నోరు మూసుకుని వెళ్ళాడు, వధించబడటానికి తలంచుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన మరణించి చూశాడట. వాళ్ళు మరణించి ఉండేడు చూసి, అంతే కదా మనం చదువుకున్నాం. అంటే చనిపోయినాడు, మృతి పొందాడు, మనుష్య రీతిగా మృతి పొందాడు, దేవునిగా లేచినాడు. ఇప్పుడు ఈరోజు మనందరికీ కూడా దీనికి రిఫరెన్స్లు కావాలంటే దీనికి బైబిల్ మొత్తంలో ఎన్నో ఉన్నాయి. నమ్మితే నీకు రక్షణ, నమ్మకపోతే శిక్ష, అంతే కదా. లేచారు, కుడిపాలసన కూర్చున్నాడు, నాతో పాటు మిమ్మల్ని కూడా అక్కడ కూర్చోబెడతాను, మీకు ఇల్లు వాకిలు తయారు చేయడానికి, అపార్ట్మెంట్లు కడతానికి వెళ్ళాను, మీ అందరికి శ్రీనివాసులు ఏర్పాటు చేయడానికి నేను అక్కడ ఉన్నాను. మీకు ప్రార్థన రాకపోతే తండ్రి పక్కన కూర్చొని మీకు ప్రార్థన ఎలాగ చేయలేం పరిశుద్ధాత్మ చేత నేను మాట్లాడిస్తున్నాను, నేను కూడా మీ పక్షాన మాట్లాడుతున్నాను. ఎన్ని ఉన్నాయండి. ఆయన మృతి పొందాడు మనుష్య రీతిగా, కానీ దేవునిగా లేచి నిలబడి ఈ రోజు కూడా అంటున్నాడు, నువ్వు చనిపోతే ఏం పర్వాలేదు, నేనున్నాను, లేచాను కదా, లేచినాడు నిన్ను లేపలేనా? అర్థమవుతుందా? లేచినాడు నేను లేపలేనా మిమ్మల్ని? నా వైపు చూడండి. అర్థమవుతుందా? మనిషి తత్వానికి దైవ తత్వానికి తేడా. మనిషి తత్వము దైవతత్వము రెండు కలగలిసి ఉన్న ఒకే ఒక్క దేవాది దేవుడు, మనుష్య రూపంలో ఉన్న దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పాలి మనం ఆయన మనుష్యుడు, మనుష్య కుమారుడు, కేవలం ప్రవక్త, కేవలం అపస్తలుడు అని మాట్లాడుకునే వాళ్ళ దగ్గర ఉందామా? ఆయనే దేవుడని ఆరాధించే వాళ్ళ లెక్కలో ఉందామా? రెండూ కాదు. ఆయన మనుష్య రీతిగా మనుష్య రూపంలో ఉన్న దేవుడు, దేవుని కుమారుడు. ఆయనకు ఒక తండ్రి ఉన్నారు, ఎందుకంటే ప్రార్థన చేసి చూపించాడు. ఇక్కడ భూమి మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. తండ్రి ఉన్నాడని చూపిస్తూనే ఉన్నాడు. ఒకవైపు తన మానవత్వంతో ఉన్నటువంటి ప్రదర్శన చేస్తూనే ఒకవైపు దైవత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. కలగలిసిన మనిషి ఈరోజు మనందరికీ దేవుడైనాడు. ఆ దేవుడు కూడా ఎలా ఇచ్చాడట? భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినాడు కదా. మత్తయి సువార్త ఒకసారి మీరు చివరి అధ్యాయం చదివితే 28వ అధ్యాయం అనుకుంటే చూడండి, 18 అంటే చూడండి ఒకసారి త్వరగా తిండి ఒక్కమాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 25:28. యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఇప్పుడు ఈరోజు సర్వాధికారి అనే దేవుడు ఆయన పేరు.
సర్వాధికారి అయిన దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడున్నాడు? తండ్రి కుడిపారసను కూర్చున్నాడు. అంటే అర్థం చేసుకోవద్దు మనం, ఆయన సర్వాధికారియే, దేవుడే. కానీ ఆ దేవుడు తన తండ్రి అయిన దేవుడి కుడిపారసను కూర్చొని ఈరోజు మన కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈరోజు మనిషి తత్వం, దైవతత్వం అర్థమైతే ఎవరిని పూజించాలో, ఎవరి ద్వారా ఎవరికి ప్రార్థన చేయాలో, ఎవరి ద్వారా ఎవరితో మనం మనవులు కొనసాగించాలో, ఎవరి ద్వారా ఎవరితో మనం ప్రయాణం కొనసాగించాలో, ఎవరు చేయకూడదు. ఏమన్నాడు యేసుక్రీస్తు? నేనే మార్గమును అన్నాడు, నేనే సత్యమును అన్నాడు, నేనే జీవమును అన్నాడు. ఎవడైనా నా ద్వారానే తప్ప ఇంకెవ్వడికి ఎక్కడికి పోలేడు అన్నాడు. మనం అనుకుంటున్నామా? ఎవడు కూడా తండ్రి ఎద్దుకు రావడం నా ద్వారానే, ఇంక వేరే దారి లేదంటే లేదు. లోకం అంటుంది ఎలాగైనా పర్వాలేదండి, ఏ దారైనా ఆడికి వెళుతుందంటే ఎవడు చెప్పాడు? నువ్వు అనుకుంటున్నావు అంతే. ఏ బస్ ఎక్కిన అక్కడికి వెళ్తుంటే ఎందుకు అవుతుంది? ఏ బస్కి ఒక సపరేట్ రూట్ ఉంది, సపరేట్ రూట్ ఉంది. ఏ బస్ ఎక్కితే ఆ ఊరు వెళ్తావు. కానీ కాదు, ఏ బస్సు అయినా ఆడకి జరుగుతుంది. నువ్వు అనుకుంటేటాక నీకు తోచిన బస్సు ఎక్కేసి నువ్వు వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళలేవు. నువ్వు వెళ్ళాలనుకున్న చోటుకి ఏ బస్సు వెళుతుందో కనుక్కొని వెళ్ళాలి. ప్రభు అంటున్నాడు, నేనే మార్గం, నా దగ్గరికి రంటారా, నేను తండ్రి దగ్గర తీసుకెళ్తాను అంటున్నాడు. ఎందుకంటే నేను అక్కడే ఉంటాను. బ్రతుకున్నప్పుడు చెప్పాను, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, త్వరలో మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు. తిరిగి లేచిన తర్వాత అన్నాడు, నేను అక్కడ ఉన్నాను, నమ్మిది మిరుములు కూడా తీసుకెళ్తారని మనకు హామీ ఇస్తున్నాడు. అర్థం కావట్లేదండి చాలా మందికి దేవుని వాక్యం. మనకి అర్థం కావట్లేదు చాలా మందికి దేవుని వాక్యం. ఇప్పుడు చెప్దాం వరుస నుంచి ఆయన లక్షణాలు మనం ఏం మాట్లాడుతున్నాం. మొదటిది ఆకలి. ఓకేనా? మనలాగానే ఆయనకి ఆకలి ఉంది, కానీ అనేక మంది ఆకలి తీర్చాడు. అప్పుడే మనకు సాధ్యమా? మనకు బియ్యం ఉంటే 10 మంది పెడతాం, 100 మందికైనా పెడతాం. అఫ్ కోర్స్ శక్తి ఉండాలి, బియ్యం ఉండాలి, కానీ 1000 మందికైనా పెడతాం. కానీ అయిపోయిన తర్వాత రోజు చేయగలమా? చేయలేమా పని. ఆయన గుప్పుడు బియ్యంతో ఎంతట 8 రెట్లు. మన భాషలో చెప్పాలంటే గుప్పుడు బియ్యం తెచ్చాడు మహానుభావ. గుప్పుడు అన్నం తీసుకొచ్చేసి దాన్ని ప్రార్థన చేసి ఇస్తే తింటా ఉన్నారు, అయిపోవట్లేదు అన్నం. పైగా అంతా పడేసిన తర్వాత అన్ని మొక్కలు ఎక్కువ. ఎందుకంటే ఆత్రవాత్రంగా తింటాం కదా, 3 రోజుల తర్వాత రుచిగా ఉన్నాయి, పైగా ఆకలి మీద ఉన్నారు. మామూలు తినేస్తా ఉన్నారు. కింద పట్టి ఏడితే 12 గంపలు అయినాయి అంట. ఇంకో సందర్భంలో 7 గంపలు అయినాయి. మనం చేయగలమా? మనం చేయలేము. సో ఎప్పటికీ, ఇప్పటికీ, అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికి ఆయనే. ఇంకంతే దర్శనం. రెండో మాటలేదు ఇంకా దప్పిక. ఇప్పటికీ కూడా ఆయన జీవజలాన్ని, ఎందుకు ఇంకో 100 సార్లు మాట్లాడుతున్న మాటలేదు. మనకంటే ముందు ఎన్నో 100,000, 1,00,000 మంది ఈ మాటలు చెప్పుంటారు. అయినా కూడా మనకి ఇంకా మాట్లాడుతుంటే నాకు తనివి తినట్లో వినడానికి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ముగిస్తే బాగున్న టైం చూస్తున్నారు, నిజమే కదా అనుకుంటున్నారు, నాకు తెలియదు. జీవజలపు ఓట తవ్వుతే ఉంది. అవునా? వస్తావండి. ఇంకా తెలుసు కదా మీకు ఓట బావుల గురించి, చలమల గురించి తెలియదా మీకు? మరి తవ్వుతా ఉంటే వస్తామంటే, తవ్వుతా ఉంటే వస్తామంటే నేటికి వస్తూనే ఉన్నాయి జీవజల పొట్ల. మనకి దప్పికి తీరట్లేదు, ఇంకా తనివి తీరట్లేదు. దప్పికి తీరుతుంది ఆయన దగ్గరికి వెళ్తే, కానీ మనం తాగటానికి ముందుకు రావట్లేదు మనం, అంతే. ఆయనకి దప్పికి కలిగి కూడా అలా ఉన్నాడు. మూడవది అలసట. ఆయన అలసట పొంది కూడా సర్వజనులు నా దగ్గర రండిరా బాబు, మీకు విశ్రాంతిని ఇస్తా, నా దగ్గరకు వచ్చేసేయండి, మీకు విశ్రాంతిని ఇస్తారు, నా కాడ మీ భుజం మీద వేసుకోండి, అది తేలిగ్గా ఉంటుంది, మీరు విశ్రాంతి పొందుతారు యుగ యుగాలు పరలోకంలో పరదేశంలో అంటున్నాడు. అర్థమవుతుందా? 4వది ఆయన ప్రభు అయ్యండి, అది ప్రభుత్వ చట్టాలకు లోబడ్డాడు, మనకు నేర్పుతూ ఉన్నాడు. తర్వాత 5వది ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన ప్రార్థనలు కూడా ఆలకించి వాటికి జవాబు ఇచ్చేవానిగా సిద్ధపడ్డాడు. చిన్న విషయమా? నమ్మండి అంతే అంటున్నాడు. ఇంకా పైగా పొరపా నాకు ఇది కావాలి. ఈరోజు నేను చాలా అనుభవాలు పొందాను. నా భార్య ద్వారా కానీ నా బిడ్డల ద్వారా కానీ నేను అనుభవిస్తున్నా. ఈరోజు రాసి పెట్టుకొని మనసులో అనుకుంటున్నా ఖచ్చితంగా. తర్వాత ఒకరోజు అది నిరూపించబడ్డప్పుడు ఆశ్చర్యపోతున్నాను. నిజమే కదా, ఏందబ్బా ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఆలకిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన ప్రార్థన చేశాడు తన గురించి, తన కుటుంబం గురించి, లేదంటే తన అవసరాల గురించి, తన పరిచర్య బాగా జరగాలి ప్రభా, అనేక మంది రావాలి ప్రభా, ఎక్కువ మంది కానుకలు రావాలి ప్రభా, డబ్బాలు నిండాలి ప్రభాని ప్రార్థన చేయాల. తండ్రితో ప్రార్థన చేయడం అనేది ఆయన తత్వం, అలవాటు. ఏది వాసించి కాదు ఆయన. ఈరోజు మన ప్రార్థనలు ఆలకించే సమర్థుడైనాడు. 7వది కన్నీరు విడవటం. ప్రేమిస్తే కన్నీళ్ళే వస్తాయి ఎవరికి ఏదైనా గాయపడితే. ఈరోజు మన గాయాలు గడగడానికి మందు అయినాడు, మన కన్నీళ్లు దుడిచేవాడైనాడు, అందరికీ ఓదార్పునిచ్చేవాడైనాడు. తర్వాత 7వది ఈ పనులన్నీ చేసినందుకు అమ్ముడుపోయాడు. 30 వెండి నాణాలు. ఆయన తలుచుకుంటే ఒక్కొక్క కార్యక్రమానికి, ఒక్కొక్క అద్భుతానికి కూడా 30 కాదు 300 ఇచ్చేవాళ్ళు ఉన్నారు.
శతాధిపతులు వచ్చారు. వాళ్ళ అమ్మాయిని చనిపోయినప్పుడు లేపితే ఒక 3,000 వెండి రోడ్డు ఈడ 300 కాదు, 30 కాదు, 300 కాదు, 3,000 ఇమ్మంటే కూడా ఇచ్చేంత కెపాసిటీ ఉన్న శతాధిపతిని ఊరికి లేపేసి ఎవరికి చెప్పమాకండి అన్నాడు. ఈరోజు మనమైతే ఒరే అందరికీ చెప్పండి రా, లేక జరిగింది అద్భుత కార్యక్రమం అని చెప్పేసి మైకులు ఊదర కొడతాం, అవునా, ఫోన్లు బద్దలు కొడతాం, యూట్యూబ్లో దూరతాం, ఫేస్బుక్లో కనపడతాం, ప్రపంచానికి మన మొహం చూపించిన తహతహలాడుకు చచ్చిపోతాం. ఆయన అన్నాడు ఎవరికి చెప్పొద్దు అన్నాడా లేదా? కుష్టివేదాలు కలిగిన వాళ్ళకి మొహాలు గడికి శుభ్రం చేసేస్తే మీరు వెళ్ళి అక్కడ చేసి ఎక్కడ కనపడుకున్నాడు? మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఎంత కనిపించాలో ఆ కనిపేసేసి మీ దైవజనులు కనపడండి అనా ఒకసారి కనపడమన్నాడు. సాక్షి ఒక చోట ఎవరికి చెప్పొద్దురా వెలపడి ఊరుపడి అన్నాడు. ఏంటి ఆ తేడా? ఈరోజు మనమైతే అమ్ముడు పోయాడు, ఆయన నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. 30 వెండి నాణాలకు అమ్ముడు పోయాడు. ఈరోజు మనందరి ప్రాణ రక్షణ కోసం ఆయన తనకి బలికి రూపించబడి అమ్ముడు పోయాడు. అవును నిజమే, వెల చెల్లించాడు మనందరి కొరకు. మనం చదువుకున్నాం కదా కొరింథీ పత్రికలోని కొలసీ పత్రిక, మీరు వెలబెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటో విలువ? తన దేహాన్ని, తన రక్త మాంసాలు కలిపిన ఇంత చక్కని దేహాన్ని శిలువకు అప్పగించడానికి, బలిగా అర్పించడానికి వెళ్ళిపోయినాడు. 30 వెండి నాలుగు కొన్నాడేమో పొట్ట పగిలి చచ్చిపోయాడు. బొక్కబార్లా పడ్డాడట, ఉదరం పగిలి భారీ శరీరం అనుకుంటా, బైబిల్ రాయించింది. చెట్టుకి ఎలాడేసుకుంటే పొట్ట పగిలి చచ్చిపోయింది, బొక్కబార్లా పడి తాడు దిగింది. పడేవాడు మామూలుగా పడొచ్చుగా బోర్లా పడ్డాడట. భారీ బొచ్చగది తిని 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 పెరిగిపోయింది, పగిలిపోయింది, చచ్చిపోయాడు. కానీ వెల ఇచ్చి డబ్బులు పెట్టి తీసుకునేవాడేమో ఊరేసుకొని చచ్చాడు. అమ్ముడు పోయిన ఈ ప్రభువేమో మనందరికి విలువ పెట్టి, తన ప్రాణాన్ని విలువ పెట్టి మనందరిని కొని ఈరోజు మనకు రక్షకుడు అయినాడు. అది కూడా ఎలాగో వదకు తేబడే గురువులో మౌనంగా వెళ్ళిపోయాడట. మన అందరికి మంచి కాపరి తెలుసా మీకు? వదకెళ్ళాడు మౌనంగా, కానీ మనకి కాపరి. నిజమే, తిరిగి లేచి వచ్చాక మనందరిని కాపు కాసే రక్షకుడు కాపరి అయినాడు ఆయన. ఆ గొర్రెలు మనమే. రోడ్ల మీద ఉండే గొర్రెలు కాదు అవి, రోజు మనం కోసుకుని తినే గొర్రెలు కాదు అవి. ఏ గొర్రెలు? మనమే, నువ్వు నేనే, మనమే. ఒకనాడు వదక తేబడ్డాడు, ఈరోజు ఆయన మనకి కాపరైనాడు. చివరికి మృతి పొందాడు, మనందరినీ మృతిలో నుంచి లేపడానికి సమర్థుడైనాడు. మరణించిన వారు లేపుతాడు, ఆడలేడు లేపాడు, బ్రతుకున్నప్పుడే లేపాడు కదా. ఈరోజు నీకు నాకు అంటున్నాడు, లేచినాక చివరి రోజున మిమ్మల్ని అందరూ లేపుతాను కదా. ఈయన ఉన్నాయండి రెఫరెన్స్లు. అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారి గురించి మనం ఇంకా గొప్పగా ఆలోచిస్తాం. ఏకాడికి ఇంకా పప్పును డబ్బాలో పెట్టుకుని వస్తున్నాం. ఇప్పటికి కూడా ఇంకా ముక్కుకి మొహానికి ఆటికి ఇటుకి పూసుకోవడానికి సిద్ధపడుతున్నాం. కానీ ఆయన మాటల్లో ఉన్న మాధుర్యాన్ని, ఆ పరిశుద్ధతని హృదయానికి పూసుకోవడానికి ఇష్టపడతల్లా. ఊరికి పైపైన పూసుకుంటున్నాం, నూనె పూసుకుంటున్నాం, ఇక బల్లిస్తే బల్ల పూసుకుంటున్నాం. తెలియటంలో మనకు ఆయన కెపాసిటీ ఏంటో. ఆ వాక్యం అనే మందుని హృదయానికి పూసుకుంటే హృదయంలో ఉన్న జబ్బు తగ్గిపోతే, పాపం అనే జబ్బు, అప్పుడు మనం ఇంకా బ్రతికి బాగుంటాం, మన భక్తి బాగుంటుంది. మీతో పాటు అనేక మంది ఎడకొచ్చి కూర్చుంటారు మిమ్మల్ని చూసి, మిమ్మల్ని చేపట్టి పని. ఎలాగడ మనం బాగుంటే మీతో పాటు ఎవరైనా ఎడకొస్తారు, అంతే కదా. రావట్లేదంటే ఒకటే కారణం, మీరు ఏమైనా అనుకోండి, మీతో పాటు ఎన్నిసార్లు ఎవడో రావట్లేదంటే అర్థమైందంటే ఇంటికాడ మనం ఎలాగనే ఉన్నాం, అంతే. రాసి పెట్టుకుని ఇంకంతే. ఇంటికాడ మనం బాగుంటే ఖచ్చితంగా మనం చేపట్టుకుని వస్తాడు అప్పుడైనా. ఎందుకంటే అది దేవుని వాక్యం అబ్బా, నువ్వు కాదు చేసేదే. దేవుని వాక్యం ప్రకటింపజేస్తూ ఉంటే ప్రవర్తన ద్వారా ఎవడో ఒకటి ప్రేరింపజేస్తాడు. అక్కజుడు ఎంత చక్కగా మాట్లాడుద్దో, అక్కజుడు ఎక్కడ మాట్లాడుతూ ఉంటుందో. నేను నా పెద్ద బిడ్డ ఒక మంచి సాక్ష్యం ఇచ్చింది నాకు. ఈరోజు సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను. మీరు మమ్మల్ని పెంచిన విధానం వేరు మమ్మీ, ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనపడతలేదు. 100,000 మంది పిల్లలు ఉన్నారు, నాకు ఎవరితో సహవాసం చేయబుద్ది కావట్లా. ఇది నేను గొప్పగా చెప్తలేదు, నా బిడ్డ చెప్పిన మాట చెప్తున్నాను. అంతమంది పిల్లలు ఉన్నారు, 2 సంవత్సరాలు బట్టి ప్రయాసపడుతుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి వచ్చింది, సంవత్సరాలు గడిచిపోయింది. ఒక్క మంచి ఫ్రెండ్, అందులో మళ్ళీ క్రైస్తవ పిల్లలు కూడా 2 మంది ఉన్నారు. నచ్చట్లేదు, ప్రవర్తన బాగుంటే మాట బాగలేదు, మాట బాగుంటే ప్రవర్తన బాగట్లేదు. ఉన్నట్టుగా మాట్లాడుతూ చక్కగా గౌరవంగా ఉండడానికి నాకు కనపడతలేదు. నాకు ఎంత ఆనందం వేసింది తెలుసా? గాల్లోకి లేచా చాలా ఎత్తున. నా ప్రవర్తన, మా పిల్లల్ని మేము పెంచిన విధానం అంత గొప్పగా ఉంది. నా బిడ్డ సాక్ష్యం ఇస్తుంటే నేను ఉబ్బి తబ్బిబ్బైపోయాను. ఈరోజు దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అవునా, మీరు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారని యేసుక్రీస్తు సాక్ష్యం చెప్పాలి తండ్రికి. నాన్న వీళ్ళు బాగున్నారు, పర్లకు నాయన వీళ్ళు బాగున్నారు, పర్లకు నువ్వు నాయన వీళ్ళు బాగున్నారు, పర్లకు నువ్వు అని మన తరపున మన ప్రభువే సాక్ష్యం చెప్పాలి. తెలిసే మాట మీకు? ఇక్కడ మనం చెప్పుకునే సాక్ష్యాలు చాలా
యేసుక్రీస్తే మన మీద సాక్ష్యం చెప్పాలి. నా ద్వారానే తప్ప ఇంకెవడను తండ్రి ఎత్తుకు రాలేడంటే ఈయన అడ్డం ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. ఈయన ఒప్పుకుంటేనే అక్కడికి వెళ్తాం ముందుకి. అర్థమవుతుందా? ఇంటికాడ మన సాక్ష్యం బాగుంటే మనతో పాటు మరి 40 మందికి పైగా 50 మందికి పైగా బాప్తిస్మాలు ఇచ్చి అంతమంది రక్షించానంటే నేను బాగున్నానో లేదో మీకు తెలియాలి. ఇప్పుడు మీరు బాగుంటారో లేదో మీ ప్రవర్తన ద్వారా ఎవరినైనా తీసుకొస్తే బాగున్నట్టు, ఎవరిని రాకుండా మీరు మాత్రమే వస్తున్నట్టు, మీరే వస్తున్నారంటే మంచిదే, రావద్దని కాదు. కానీ ఇంకొకరిని తీసుకురాలేకపోతున్నారంటే లోపల సరి చేసుకుందామా? సరి చేసుకోవడానిక ఈ మాటలు మిమ్మల్ని ఎగతాళి చేయడానిక, మిమ్మల్ని అవమానించడానిక? సరి చేసుకుందాం. ఎందుకంటే మానవత్వంతో ఉన్నప్పుడే దైవత్వాన్ని చూపించాడు మన ప్రభు. మనం కూడా మనుషులుగా మానవత్వంతో ఉన్నప్పుడే దేవుని తత్వాన్ని చూపించాలి. ఆయనలాగా అద్భుతాలు చేయలేము, చెయ్యకూడదు కూడా. చేయటం మన వల్ల కాదు. ఇప్పుడు ఒకటి మాత్రం చేయగలం, ఏంటి? మన ప్రవర్తన ద్వారా ఖచ్చితంగా ఇంకొకరిని దేవుని చేతికి అప్పగించగలిగే పని మాత్రం ఖచ్చితంగా చేయగలము. అంటే ఇది మీకు అర్థమైతే ఇంకా బాగుంటాం మన భక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. చేయండి.